నేను ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పినాం, ప్రాజెక్టులు డిజైన్ చేసింది, ప్రాజెక్టులు కట్టింది కమిషన్ల కోసం అనే మాట తప్పు కదా. మీరు అప్పుడు కూడా అన్నారు. అవును, ఎందుకంటే తెలంగాణ మీరు మొత్తం వినండి, పల్లె పల్లెలో పల్లెలు మొలిచే అనేటువంటి వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ, ఎండిపోయిన బోర్లతో ఎండిపోయిన బావులతో ఇవాళ తెలంగాణ వలసలు పోయిందని చెప్పి మాట్లాడుకున్నారు. మహబూబ్ నగర్ వలస జిల్లా అనేవాళ్ళు కదా. అట్లా అసలు ఎట్లా మనుషులు ఎట్లా రాజకీయాలు మాట్లాడండి, కానీ ఏది పని అదే మాట్లాడదు, పిచ్చిగా మాట్లాడదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆటబొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటది, ఒక 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట. ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి, కానీ ఇవి కాదు కావాల్సింది, రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది.